హాయ్ ఎవ్రీవన్, ఈరోజు తెలంగాణ స్టైల్ బోటీ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేయండి. ఆనియన్ మగ్గిన తర్వాత అందులోనే మెంతి కూర, పుదీనా వేసి మంచిగా మగ్గనివ్వండి. కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఉంచండి. తర్వాత అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ పసుపు వేయండి. పసుపు వేసిన తర్వాత మనం ముందుగానే కర్రీ కోసం నీట్గా కడిగి పెట్టుకున్న బోటీని ఇందులో యాడ్ చేసుకోండి. ఒక 10 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో మూత పెట్టేసి బోటీని అలానే ఉడకనివ్వండి. ఆ బోటీలో ఉన్న వాటర్ అంతా వచ్చేసి బోటీకి కొంచెం మగ్గినట్టు అవుతుంది. కొంచెం మగ్గిన తర్వాత అందులోనే టమాటా, కర్రీకి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో మూత పెట్టేసి ఉంచండి. మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకోండి. తర్వాత అందులో కర్రీకి సరిపడా కారప్పొడి వేసుకోండి. ఒక 2 మినిట్స్ వరకు మగ్గనివ్వండి కర్రీని. కూర మంచి ఉడకడానికి పక్కన ఒక చిన్న బౌల్లో వాటర్ పెట్టుకోండి. కర్రీ దగ్గరికి వచ్చింది అనిపించిన తర్వాత ఆ హీట్ వాటర్ని కర్రీలో యాడ్ చేసుకోండి. కర్రీలో హీట్ వాటర్ వేయడం వల్ల కర్రీ అనేది కొంచెం తొందరగా ఉడుకుతుంది. అదే చల్లటి నీళ్ళు పోయడం వల్ల ఇంకొంచెం లేట్ అవుతుంది. సో హీట్ వాటర్ పోసుకొని హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ మగ్గనివ్వండి. తర్వాత ధనియా పొడి, మసాలా, కొత్తిమీర వేసుకొని కలపండి. తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉంచండి. కర్రీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కర్రీ మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే అండి, మన తెలంగాణ స్టైల్ బోటీ కూర రెడీ.